Good morning, students. I am Chi Ramya, lecturer in chemistry. Here in this video, we are going to learn about factors affecting crystal field splitting energy value. Crystal field splitting energy value. Different complex compounds ki different CFSE value ఉంటుంది. అంటే విభిన్న సంశ్లిష్టాలకి స్ఫటిక క్షేత్ర విభజన శక్తి అన్నిటికీ ఒకేలాగా ఉండదు. మరి ఏ ఫ్యాక్టర్స్ అయితే సిఎఫ్ఎస్సి వాల్యూని ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఫస్ట్ జియోమెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్. జియోమెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ అంటే ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ దాని యొక్క సిఎఫ్ఎస్సి వాల్యూని చెప్తుంది. కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ దాని యొక్క సిఎఫ్ఎస్సి వాల్యూని చెప్తుంది. మీకు అందరికీ తెలుసు కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఒక్టాహెడ్రలు, టెట్రాహెడ్రలు, స్క్వేర్ ప్లానార్ స్ట్రక్చర్స్ ఉంటుంది. వీటిలో సిఎఫ్ఎస్సి వాల్యూ మీకు లాస్ట్ వీడియో ఆల్రెడీ చెప్పాను నేను ఏంటి, స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్సి వాల్యూ ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో డెల్టా ఎస్పీ ఈక్వల్స్ టు 1.3 డెల్టా నాట్ అని. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటే స్ఫటిక క్షేత్ర విభజన అనేది స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్లో అంటే సమతుల చతురస్ర సంశ్లిష్టాల్లో ఎక్కువగా ఉంటుంది. దేనితో పోలిస్తే ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టాలతో పోలిస్తే. అలాగే ఆక్టాహెడ్రల్ స్ప్లిటింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది సిఎఫ్ఎస్సి కంపేర్డ్ టు టెట్రాహెడ్రల్ సిఎఫ్ఎస్సి. ఓకే, నెక్స్ట్ సెకండ్ది వచ్చి నేచర్ ఆఫ్ లైగాండ్. మనకి కాంప్లెక్స్ కాంపౌండ్లో ఏ లైగాండ్ అయితే ఉందో దాని నేచర్ మీద డిపెండ్ అయ్యి సిఎఫ్ఎస్సి వాల్యూ ఉంటుంది. మీకు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఏంటి, 2 లైగాండ్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్, వీక్ ఫీల్డ్ లైగాండ్స్. స్ట్రాంగ్ లైగాండ్ అంటే ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని పెయిరప్ చేయగలదు. ఎగ్జాంపుల్ CN- CO- అని చెప్పుకున్నాం. పెయిరప్ చేస్తుంది, అలాగే లో స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది అని చెప్పుకున్నాం, అంతేనా? కాబట్టి స్ట్రాంగ్ లైగాండ్ ఏం చేస్తుంది, ఈజీగా మెటల్ ఆటమ్ని అప్రోచ్ అవ్వగలదు. దీనికి ఎక్కువ సిఎఫ్ఎస్సి వాల్యూ ఉంటుంది. అదే వీక్ లైగాండ్ అయితే హై స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది, లో సిఎఫ్ఎస్సి వాల్యూ ఉంటుంది. మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగానే ఈ సిరీస్ రాశాను. అంటే సిఎఫ్ఎస్సి వాల్యూ ఆధారంగా మన లైగాండ్స్ని రాస్తే దాన్ని స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటే సిఎఫ్ఎస్సి వాల్యూ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం రాసుకుంటూ పోతుంటే, అంటే ముందు వీక్ లైగాండ్స్ తర్వాత స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ రాసుకుంటూ పోతే దాన్ని ఏమంటాం, స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. చూడండి, మీరు చూస్తున్న దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ వీక్ ఫీల్డ్ లైగాండ్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అయితే ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని పెయిరప్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది, లో స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది, డయామాగ్నెటిక్. అదే వీక్ ఫీల్డ్ లైగాండ్ అయితే ఎలక్ట్రాన్స్ని పెయిరప్ చేయలేదు, హై స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది, పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇది ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫ్యాక్టర్ చూద్దాం, నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. ఒకవేళ డి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి అనుకో, సిఎఫ్ఎస్సి వాల్యూ కూడా పెరుగుతూ వస్తుంది. ఓకేనా? ఒకవేళ సెంట్రల్ మెటల్ అయాన్ 5D సిరీస్కి చెందిందనుకో, అప్పుడు దాని క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఒకటే చెప్తాం ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ అంటే డి సబ్షెల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని యొక్క సిఎఫ్ఎస్సి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న సెంట్రల్ మెటల్ ఆటమ్ 5D సిరీస్కి చెందిందైతే దానికి సిఎఫ్ఎస్సి వాల్యూ ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు 4D సిరీస్. 4D సిరీస్కి చెందిందైతే దాని సిఎఫ్ఎస్సి వాల్యూ ఎక్కువగా ఉంటుంది మనం 3Dతో కంపేర్ చేస్తే. అంటే డి సబ్షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డీలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సిఎఫ్ఎస్సి వాల్యూ పెరుగుతూ వస్తుంది.
లాస్ట్ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ అయాన్. ఒకవేళ మనం తీసుకున్న సెంట్రల్ మెటల్ ఆటమ్కి ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉందనుకో, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉందనుకో, దానికి ఎక్కువ స్ప్లిట్టింగ్ ఉంటుంది. అదేం చేయగలదు, ఎక్కువ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ చేయగలదు. తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న మెటల్ అయాన్ కన్నా ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నది క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది. అంటే మెటల్ అయాన్ విత్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ కెన్ కాజ్ లార్జ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ కంపేర్డ్ టు ద మెటల్ అయాన్ విత్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, 4 ఫ్యాక్టర్స్ చెప్పుకున్నామమ్మా సిఎఫ్ఎస్సి వాల్యూనే ఎఫెక్ట్ చేసేది. ఫస్ట్ది ఏంటి, జియోమెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ లైగండ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. అదే లాస్ట్ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ అయాన్. ఓకే, థ్యాంక్ యూ.